అవిటితనం గల అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అందుకని హరిశ్చంద్రారెడ్డి శాంతి గురించి చెప్పగానే ఒప్పుకున్నాను. మరి మీ నాన్నగారు ఎందుకు వద్దన్నారు? జీఎన్కే మా నాన్నగారి దగ్గర ఆ సంబంధం వద్దని చెప్పారు. నేను జీఎన్కే గారితో మాట్లాడి మా పెళ్లికి ఒప్పిస్తాను. థ్యాంక్ యూ మిస్టర్ శరవణ. ఈ రోజు సాయంత్రం మిస్టర్ విశ్వనాథ్ని మా ఇంటికి రమ్మన్నాను. మీరు రండి. ఈ విషయాన్ని మీరే ఆయనతో చెప్తే ఆయన చాలా సంతోషిస్తారు. ఓకే, తప్పకుండా. ఓకే. ఈ రోజు ప్రోగ్రాం వద్దు, లీవ్ కావాలని నేను అడిగాను కదా. మిస్ గీత, ఈ రోజు ఢిల్లీ నుంచి కొంతమంది విఐపీలు వచ్చారు. వాళ్ళ కోసం నువ్వు డాన్స్ చేస్తే బాస్కి కొన్ని పనులు జరుగుతాయి. ఈ రోజు నేను ఇంట్లో ఉంటేనే ఒక అమ్మాయికి పెళ్లి జరుగుతుంది. మిస్ గీత, మా కాంట్రాక్ట్ ప్రకారం మేం పిలిచినప్పుడు నువ్వు వచ్చి డాన్స్ చేయాలి, లేదా? ఓ గాడ్. ఓకే ఓకే. మాధవా, మాధవా, అమ్మగారు, విశ్వనాథ్ శరవణ ఇక్కడికొస్తారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. డాన్స్ పూర్తి కాగానే నేను వచ్చేస్తానని చెప్పు. రండి సార్. విశ్వనాథ్ గారు తెలుసు. సుబ్రమణి ఎవరు? సుబ్రమణి. గీతా, గీతా, హలో, పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. నేను అడ్వకేట్ విశ్వనాథ్ని.
నెంబర్ 14 4 క్లాస్ ఆనంద్ నగర్ డాన్సర్ గీతా బంగ్లాలో ఒక హత్య జరిగింది. మీరు ఇమీడియట్గా రండి. ఇప్పుడు టైం 6:48. త్వరగా రండి. ఓకే, నోట్ చేసుకున్నాను. సరే, ఇప్పుడే వచ్చేస్తాను. ఇన్స్పెక్టర్ గోవింద్ హియర్. సార్, హత్య జరిగింది సార్. హత్య? అవును సార్, 2 హత్యలు. 2 హత్యలా? ఎక్కడ? డాన్సర్ గీత ఇంట్లో. కాసేపటి క్రితం లాయర్ విశ్వనాథ్ అక్కడికి వెళ్ళడం నేను చూశాను. ఇప్పుడే వస్తున్నాను. తన చెల్లెల్ని పెళ్లి చేసుకోలేదనే కారణంతో విశ్వనాథ్ శ్రీకాంత్ని చంపేశాడు. పాయింట్ అక్కడ పట్టుకుందాం. కాదు, ఏ హత్యకు నేను బాధ్యుని కాదు. నన్ను నాశనం చేయాలని కొంతమంది నా మీద నిందన మోపారు. నా ఎదుగుదలను చూసి ఎవరికో కడుపు మండింది. బాస్ బాస్ బాబా, కేసేమైంది? విశ్వనాథ్ విడుదలయ్యాడు. ఆయన నిర్దోషాన్ని తీర్పు చెప్పారు. డామిట్. హె, మన లాయర్కి ఈశ్వరని పేరు మార్చేసి శనేశ్వరని పెడితే బాగుంటుంది. గాడిద, నేను చెప్పేది ఎలా ఉంది? అనుకోటి. ఏయ్! ఆ? నేను ఇక్కడ ఉన్నాను రా. తాళం వేసిన తలుపులు ఎలా తెరుచుకుంటాయిరా? మీరందరూ ఎవరు? ఎమ్మెల్యేయా? ఏమీ కావాలి? నీ మొహం కావాలా? దాన్ని బాగా పగలగొట్టి హాస్పిటల్కి తీసుకురావడానికి మనుషులు తీసుకొచ్చాను. రే అమీర్పేట, అంబర్పేట, కృష్ణాపేట, మలక్పేట, రండ్రా. ఓ నాయనో. ఉండ్రా. నేను ఒక మాట చెబుతాను. ఇప్పుడు కైప్ ఫైటింగ్ వద్దు, కాలు ఫైటింగ్ చేద్దాం. రా. ఇది ఒక సింగిల్ రూపాయి నా వాద్యార్ గాంధీనగర్ ధనరాజు గారు ఇచ్చారు. నా చేతిలో నుంచి ఇది ఎవరి కైలోకి పోలేదు, సెలవు అవ్వలేదు. ఇప్పుడు చూడు, ఇది వేస్తాను ఇట్లా. ఇప్పుడు నా కాలు తీసి పెట్టి నువ్వు అంద పనము ఎడుకోవాలా. ఇదిలో ఒక తత్వం ఉంది. కాలు వారిన పనం కడికెదు. కాలేంటి, నేలతో పాటు తీస్తా. శబాస్. ఇదిలో ఒక తత్వం ఉంది. 1 రూపాయి కడిగినవని చెబితే మనిషి వచ్చి కాలు పుడికిరారు. రా. ఏంట్రా ఇది? 2 పేరు సేంది వరింగా కూటనియా? ఇదిలో ఒక తత్వం ఉంది. 2 కక్షికి గొడవలు వస్తే ఒకరినొకరు మోదుకుంటారు. గట్టికారన్ కింద ఉన్నాడు, ఓడిపోయినవాడు పైకి పోయాడు. ఇందులో ఒక తత్వం ఉంది. మేళపోయేవాడు గట్టికారన్ కాదు. నా డబ్బు నా దగ్గరనే ఉంది, పోలేదు. చెట్టి గారు ఏమన్నారు? వీళ్ళందరూ మాంతు చూస్తారా? వాళ్ళతో పాటు మీరు కూడా అంతమైపోండి. ఏంటి శెట్టియార్ గారు రండి. శెట్టియార్ గారు
పొండాటికి ద్రోహం చేస్తారు మీరు. అది నేను చెబితే నన్ను అడిగేందుకు ఆలుని పిలుచుకుని వస్తావా? రే, నన్ను ఆలు వచ్చి అడిగేందుకు ఎవరు లేరురా. మీ వాళ్ళందరూ ఏమి అయ్యారో చూసావా? రా రారా అయ్యో రా. వద్దయ్యా, రా. ఆయన్నేం చేయదు. అయ్యా అమ్మా, అయ్యో రక్తం, నా తల పగలు కొట్టేశాడే. ఈ అన్యాయాన్ని అడగడానికి ఎవరు లేరో చెప్పండి. రక్షించండి, రక్షించండి. ఏమైందయ్యా? సార్, అతను నా తల పగలు కొట్టాడు సార్. 310, ఇతను హాస్పిటల్కి తీసుకువెళ్ళు. ఏంటి మ్యాన్, సాక్ష్యం చెప్పడం మాత్రమే కాకుండా ఫైటింగ్ ఒకటా? పద స్టేషన్కి. నమస్కారం అమ్మా. నమస్కారం. మీకు ప్రసాదం తీసుకొచ్చాను. ఇదిగో అమ్మా 20,000. ఎందుకు బాబు? మన శాంతి కాల్ ఆపరేషన్కి లాల్ సెట్ దగ్గర సార్ డబ్బు కట్టారు. ఆయన ఈరోజు తీసుకొచ్చి ఇచ్చారు. ఇది తీసుకెళ్లి సార్కి ఇవ్వండమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. ఇచ్చేశాను. వెల్డన్ గోపి. ఛ, ఒక్క తప్పు చేసేలోగా ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. బాటిల్ తీసుకో, ఒక కటింగ్ వేయి, అంతా పారిపోతుంది. విస్కిని చూడగానే విశ్వాసం, నమ్మకం అన్నీ మర్చిపోతాను. గోపి గోపి, పోలీసులు వస్తున్నారు, వెళ్దాం పదా. మిస్టర్ లాల్చంద్, ఏదో కేసు విషయంగా మిస్టర్ విశ్వనాథ్కి 20,000 లంచం ఇచ్చినట్టుగా మీరు నాతో చెప్పారే. టీకే సార్. అది మీరు డబ్బుగా ఇచ్చారా లేక? డబ్బుగానే ఇచ్చాను సార్. అది ఆయన అసిస్టెంట్ గోపీనాథే తీసుకుపోయాడు. ఇచ్చిన డబ్బుకి ప్రామిసరీ నోటు రాయించి తీసుకున్నారా? అప్పుకు మాత్రమే ప్రామిసరీ నోటు సార్. లంచానికి ప్రామిసే నోటు ఉండదు సార్. కానీ వకీలు సార్, ఇచ్చిన నోట్ల నంబర్లు మాత్రము ఇందులో రాశాను సార్. మిస్టర్ విశ్వనాథ్, సాక్షి దగ్గర మీరు ఏదైనా అడగాలనుకుంటున్నారా? నో యువర్ ఆనర్. మిస్టర్ లాల్చంద్ నాకు చాలా కాలంగా తెలుసు. దేవుణ్ణి నమ్మే వ్యక్తి. ఇప్పుడు ఆ దేవుణ్ణి ఎందుకు మర్చిపోయాడో నాకు అర్థం కావట్లేదు. మిస్టర్ గోపీనాథ్, మీరు లాల్చంద్ దగ్గర తీసుకున్న డబ్బు లంచంగానే కదా? ఆ డబ్బుని విశ్వనాథ్ గారి అమ్మగారికే కదా మీరు ఇచ్చారు? సమాధానం చెప్పండి. గోపీనాథ్, యు ఆర్ మై జూనియర్. గుండె మీద చేసుకుని నిజం చెప్పు. నేను లాల్చంద్ దగ్గర డబ్బు తీసుకురమ్మని చెప్పానా? అది అమ్మకి ఇవ్వమని. ఇక నేను దీన్ని దాచలేను. మీ చెల్లెలకు ఆపరేషన్ జరగాలని, తనకు పెళ్ళవ్వాలని లాల్చంద్ దగ్గర లంచం తీసుకోమన్నారు. మీ పర్మిషన్తోనే తీసుకున్నాను. న్యాయానికి ప్రతీకగా ఉండవలసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ విశ్వనాథ్, అవినీతిపరుడైన లాల్చంద్ కేసును మాఫీ చేయడానికి లంచం తీసుకున్నందుకు కోర్టు వారు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. మిస్టర్ విశ్వనాథ్కి కేసును మాఫీ చేయడానికి లంచం తీసుకున్నందుకు 6 మాసాల శిక్షని 50,000 రూపాయల జరిమానా విధిస్తూ ఈ కోర్టు శిక్షించడమైనది. బాబు, అమ్మా, రెడ్డి గారు, రెడ్డి గారు, ఏమివయ్యా? తప్పుగా అనుకోకండి, అంతా మామూలే. ఇదిలో తప్పు ఏముంది? యథా రాజా తథా ప్రజ. ఎక్కడ ఎక్కడ సెంట్రల్ ఉందో అక్కడ అక్కడ మామూలు.